టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని లైవ్ చూద్దాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. దేవుడి గడప గడపై ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మాడతాం. నా అదృష్టం, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాల్సిన ప్రతి కార్యకర్తకి నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వేదిక పైన ఉన్న గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలంగాణ ఆంధ్ర అండమాన్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత, ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి. కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కూడా కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న ఎన్టీఆర్. మన అధినేత చంద్రబాబు గారు దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరం ఏదో ఒక రూపంలో ప్రజలకి సేవలు చేసుకుంటూ వచ్చాం. మారుతున్న కాలానికి తగ్గట్టుగా పార్టీ కూడా అడుగులు వేయాలి. ఎప్పటికప్పుడు పార్టీలో చర్చ జరగాలి, ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి. ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రణాళిక పైన మహానాడులో చర్చించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పార్టీ మరొక 40 ఏళ్ల పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు మనం ఈ మహానాడు వేదికగా చర్చించాలి. తెలుగువారి ఆత్మ గౌరవం పార్టీ మూల సిద్ధాంతం. దీంతో పాటు మారుతున్న ప్రజల అవసరాలు తగ్గట్టుగా పార్టీలో కీలకమైన విధానం తీసుకుని రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. కాలం మారుతున్నాయి, ప్రజల అవసరాలు మారుతున్నాయి. వాళ్ళ ఆలోచనలో విధంగా మనం నడవాల్సిన అవసరం ఉంది. అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మ గౌరవం అనే నినాదంతో నియంతృత్వాన్ని మనందరం తరిమికొట్టాం. మన చంద్రన్న హయాంలో ఆత్మవిశ్వాసంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది మనం వేశాం. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము. దీనికోసం 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. ఇవి మన 6 శాసనాలు. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల
తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు. అదే తెలుగు జాతి పౌరుషం. తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న. కులం మతం ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి. ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది. రెండోది యువగలం. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం. వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 164 శాసనసభ్యుల్లో 88 మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు. కేబినెట్లో కూడా తీసుకుంటే 25 మంత్రులకి ఏకంగా 17 మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. సీనియర్ని జూనియర్ని గౌరవిస్తాం, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం. గత ప్రభుత్వంలో ఒక హెచ్ఎస్బిసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమర్ రాజా జాకీని తరిమేస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, రిలయన్స్ సిబిజీ, ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. మెగా డిఎస్సి ప్రకటించాం. ఈ మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం. ఇంకా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది. మన రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుని పోతారు. అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. మూడోది స్త్రీ శక్తి. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు. సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి. పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. చట్టాలు శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి. ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లలాగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. నాలుగోది పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ని 2000 చేశాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంతేకాదు డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా, కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు ముందలికి అడుగులేస్తున్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం.
మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇప్పుడు ఏకంగా P4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయూత అందిస్తున్నారు మన చంద్రన్న. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది. ఐదోది అన్నదాతకు అండగా. రైతులు లేకపోతే సమాజమే లేదు. ఈ సిద్ధాంతం బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రన్న వరకు రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు. డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు, సబ్సిడీ హార్టికల్చర్ వరకు ప్రోత్సహించింది తెలుగుదేశం. ఈ రోజు మనం ఆక్వా, పామాయిల్, కోకో రంగంలో మనం నంబర్ 1 ఉన్నాం. మామిడి, జీడి పంటల్లో 2వ స్థానంలో ఉన్నాం. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ. అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది. పొగాకు, కొక్కో, మిరప ధరలు పడిపోతే ఏకంగా గిట్టుబాటు ధర ప్రకటించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి. వ్యవసాయం కరెక్ట్గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని మనం అమలు చేయాలి. ఆరోది నాకు మనసుకు దగ్గర ఉండేది, కార్యకర్తలే అధినేత. ఒక అంజిరెడ్డి తాత, ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు. తొడగొట్టి మీసాలు మిలేసి రండి నేను నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు ఆ మన అంజిరెడ్డి తాత. బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని బూత్కెళ్ళి కూర్చుంది మంజుల. ఏకంగా మంజుల గారు ఉంటే బూత్ రిగ్గింగ్ జరగదని ఆమె పైన దాడి చేశారు. రక్తం గారుతున్నా భయపడలేదు. చివరి ఓటు పడే వరకు, ఈవీఎం బాక్స్ కి తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల. ఇంకా తోట చంద్రయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మనందరం చూసాం, నడి వీధిలో ఆనాటి పాలకులు తరిమి తరిమి కొట్టారు. ఏకంగా డివైడర్ పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు. ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ్య. ఈ రోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా తోట చంద్రయ్య కొడుకు కూడా ఈ రోజు మన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. ఈ రోజు మేమందరం ఈ వేదిక మీద నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట. ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు. నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడా, శంకరావం చేయాలి, ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు. అందుకే కార్యకర్తలందరూ చెప్తున్నా, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలగం. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 1 కోటి మంది సభ్యత్వం, 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ.
నేను అనేక సార్లు చెప్పా. 2004లో ఆనాటి కాంగ్రెస్ పాలకులు అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కార్యకర్తను చంపేస్తున్నారు. అది చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లలు ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదని ఏకంగా గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు. నాతో కన్నా కార్యకర్తల పిల్లలతో ఎక్కువ సమయం ఆయన గడిపారు. ఆనాడే ఆయన అడిగాను, ఇది న్యాయమా, నాతో సమయం గడపాలి కదా అని. ఆయన ఒకటే అన్నారు, ఆ పిల్లలకి తల్లిదండ్రులు లేరు, ఫ్యాక్షన్ దాడిలో చంపేశారు, వాళ్ళ కళ్ళల ముందర చంపేశారు, వాళ్ళకు ఒక తండ్రిగా నేను నిలబడాలి, అది నా బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. యువగలం పాదయాత్రలను కలిసా, వాళ్ళ కష్టాలు నేరుగా నేను చూసా. చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ ఆ పిల్లలు ఈరోజు కూడా మర్చిపోవట్లేదు. కార్యకర్తల కష్టం వస్తే మొదటిగా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి కార్యకర్తలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా, విద్య, వైద్యం, ఉపాధి కూడా కల్పిస్తున్నాం. జాతీయ అధ్యక్షుల పిలుపు మేరకు అలాంటి కార్యకర్తలు ఆదుకునేదానికి, వాళ్ళ సొంత కాలుపై నిలబడడానికి, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేదానికి ఒక ప్రణాళిక కూడా మేము రూపొందిస్తున్నాం. ఈ 6 శాసనాలు మనకు కీలకమైంది. వేదికమైన పెద్దల దగ్గర నుంచి నా ముందలున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక విషయం తెలపాలనుకుంటున్నా. కష్టకాలాలు వస్తాయి, మన రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక మంత్రిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఈ 6 శాసనాలు మనందరం చదువుకుని ఆ 6 శాసనాలు చెప్పిన మార్గమే మనందరం ఎంచుకోవాలని ఈ సభాముఖంగా కార్యకర్తలకి, వేదికమైన నాయకులందరికీ నేను పిలిపిస్తూ, నా తెలుగు కుటుంబం ఈ 6 శాసనాలు నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ ప్రతిపాదనను మీరందరూ బలపరచాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ప్రాణ సమానమైన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వందే వందే, జై హింద్.